పూర్వం ఒక వజ్రాల వ్యాపారి ఉండేవాడు. దూరతీర దేశాలు తిరిగి వ్యాపారం చేసేవాడు. అలా ఒకసారి ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరి వర్తకులు, సంపన్నులకు అవి చూపించాడు. ఎవరికి కావలసినవి వాళ్లు కొనుక్కున్నారు. అతని దగ్గర విలువైన ఒక చిన్న వజ్రం ఉంది. అందరి చూపులు దానిమీదే ఉన్నా ధర ఎక్కువ ఉండడంతో దాన్ని ఎవరూ కొనలేకపోయారు. ఒక దొంగ చూపు దానిమీద పడింది. ఎలాగైనా దాన్ని కాజేయాలనుకున్నాడు. వ్యాపారి బేరం అయిపోయిన తరువాత మరో నగరానికి ప్రయాణం కట్టాడు. దొంగ వ్యాపారితో మాటలు కలిపాడు. స్నేహం కుదుర్చుకున్నాడు. వ్యాపారికి అతడిపై అనుమానం కలిగింది. కాని బయట పడలేదు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం ప్రారంభించారు. పగలంతా మాట ముచ్చట్లతో గడిచిపోయింది. రాత్రి భోజనం తెప్పించుకుని తిని ఇద్దరూ పడుకున్నారు. వ్యాపారి ఆ విలువైన వజ్రాన్ని చిన్నగా సహప్రయాణికుడి ముసుగులో ఉన్న దొంగ సంచిలో పెట్టేసి హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయాన లేచిన దొంగ చుట్టూ కలియజూశాడు. వ్యాపారి గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. చుట్టుపక్కల ఎవరికి వారు మంచి నిద్రల్లో ఉన్నారు. ఇదే మంచి అదును అని భావించిన దొంగ వ్యాపారి సంచి అంతా వెదికాడు. చివరికి చాకచక్యంగా చొక్కా జేబులు కూడా గాలించాడు. ఎక్కడా వజ్రం జాడలేదు. తెల్లవారుజాము వరకు ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక నిరాశతో పడుకున్నాడు. వ్యాపారి పొద్దున్నే లేచి తాను దొంగ సంచిలో ఉంచిన వజ్రాన్ని తీసుకుని తన వద్ద భద్రంగా ఉంచుకున్నాడు. ఉదయమే కాలకృత్యాలు తీర్చుకుని అల్పాహారం తెప్పించుకున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, అవును, నిన్న ఒక విలువైన వజ్రం చూపించావుగదా, అది ఏమైంది? ఉందా? ఎవరైనా కొన్నారా అని ఆరా తీశాడు. వెంటనే వ్యాపారి తన సంచిలోంచి వజ్రాన్ని తీసి చూపించాడు. ఇదిగో ఇదే మిత్రమా ఆ విలువైన వజ్రం అని. దొంగ దాన్ని చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూశాడు. బాగుంది, చాలా బాగుంది అంటూ ప్రశంసించాడు. కాని లోలోపల చాలా బాధపడ్డాడు. రాత్రి ఎంత వెదికినా దొరకలేదని. సరే, అయిందేదో అయింది. ఈ రోజు ఎలాగైనా దీన్ని కొట్టేయాలని తీర్మానించుకున్నాడు. రెండవ రోజు యథాప్రకారం కబుర్లు చెప్పుకుని నిద్రకు ఉపక్రమించారు. మళ్లీ దొంగ వ్యాపారి బ్యాగుల్ని అణువణువు గాలించాడు. కాని మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ విధంగా 3 రాత్రులు గడిచిపోయినా దొంగ వజ్రం జాడ పసిగట్టలేకపోయాడు. చివరికి వ్యాపారి ముందు తప్పును ఒప్పుకుని అసలు విషయం చెప్పాడు. తానొక దొంగనని, వజ్రం కాజేయడానికే మీ వెంట ప్రయాణం చేస్తున్నానని, కాని విఫలమయ్యానని, తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. వ్యాపారి చిన్నగా నవ్వుతూ ఇలా చెప్పాడు. వజ్రాన్ని నేను నీ చేతి సంచిలోనే పెట్టాను. కాని నువ్వు నీ సంచి తప్ప అంతా వెదికావు. అందుకే అది దొరకలేదు అన్నాడు చిద్విలాసంగా. నేడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మనం మనలోకి చూసుకోవడం లేదు. మన లోపాలపై, బలహీనతలపై, తప్పులపై దృష్టి పెట్టడం లేదు. మనలోకి మనం తొంగి చూసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇతరుల తప్పులు, లోపాలను వెదకడంలో సమయం వృధా చేస్తున్నాము.